రాజయోగం అంటే ఇదన్నమాట. పైన సూర్యుడు, చేతిలో జ్యూసు, ఇంకా కూలింగ్ గ్లాసు. తీరిందే. కానీ నా మొహంలో కూలింగ్ గ్లాసే లేదే. రే డాంకీ, అది నీ తల మీద ఉంది చూడరా. ఫ్రెండ్స్, అనవసరంగా గొడవ పడకండి. ఈ మంచి రోజుని బాగా ఎంజాయ్ చేయండి. వాణ్ణి కాపాడండి, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. ఈ జీవ దగ్గర నుంచి నన్ను ఎవరైనా కాపాడండి. మిత్రులారా, ఆయన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టున్నాయి. మనం ఆయన్ని కాపాడాలి. నువ్వు చెప్పేది కరెక్టే బన్నీ, కానీ మనం ఇంత పెద్ద చీమని ఎలా అడ్డుకుని ఆపగలం? ఐడియా. మిత్రులారా, చైన్లా మారండి. కాపాడండి, కాపాడండి, ఈ జీవ దగ్గర నుంచి నన్ను ఎలాగైనా కాపాడండి. జోర్దార్, ఇది చీమా లేకపోతే ఏనుగా? ఏ హనీ, ఇది ఏనుగై ఉండుంటే దీనికి తొండం ఉండుండాలి కదా. కానీ దీన్ని చీమని ఎలా అనుకోగలం? ఇది పెద్దదిగా ఉందే. అరే గాడిద, ఇప్పుడు అది ముఖ్యం కాదు. ఇది చీమ లేదంటే ఏనుగా. చీమ అయితే ఏనుగంత పెద్దగా ఎందుకుందే? ఆ చీమ పెద్దదవడానికి గల కారణం నా సైజ్ XXL ఫార్ములానే. అవును, సైజ్ XXL ఫార్ములాతో నేను దేన్నైనా పెద్దదిగా మార్చగలను. ఇలా చూడండి. ఈ ఫార్ములా నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సూపరో సూపరో. ఇలా చూడండి, మీరు చేసింది చాలా అద్భుతంగానే ఉంది, కానీ వీటన్నిటిని చిన్నగా ఎలా మార్చగలం? అనవసరంగా టెన్షన్ అవద్దు. నా దగ్గర దీన్ని నయం చేయడానికి ఇంకో ఫార్ములా ఉంది. ఫార్ములా ఒరిజినల్. అవును, ఈ ఫార్ములా ఒరిజినల్ తో నేను వస్తువులన్నిటినీ మళ్ళీ నార్మల్ సైజ్ గా తెచ్చేస్తాను. ఇలా చూడండి.
ఒకవేళ ఆ ఫార్ములా డబుల్ ఎక్సెల్ నాకు దొరికితే నిజంగా నాకు అదృష్టం దక్కినట్టే. ఇలా చూడండి, ఆ ఫార్ములా డబుల్ ఎక్సెల్ ఉంది కదా, కాసేపు నేను నా చేతులతో పట్టుకొని చూడనా? బాగా చూడు. ఇదిగో. ఆ? పట్టుకోండి పట్టుకోండి. ఈ సన్నీ నా ఫార్ములాని దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక నుండి ఫార్ములా డబుల్ ఎక్సెల్ నాకే సొంతం. ఈ ఫార్ములా డబుల్ ఎక్సెల్ తోటి నా ఈ 10 కిలోల చేతుల్ని 100 కిలోలుగా మార్చేసుకుంటాను. మీరేమీ దిగులు పడకండి, మేము వెంటనే వెళ్ళి ఆ ఫార్ములాని తీసుకొస్తాం. ఓయ్! ఫార్ములాని తిరిగి ఇచ్చేసానే. ఇవ్వాలా? అయితే ఇదిగో తీసుకో. అరే ఏంటిది, నేను కదలలేకపోతున్నాను. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ఏయ్ సన్నీ వద్దు. హా! ఓ, 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 ఒరి నాయనో, ఈ సన్నీ దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఆ! ఓయ్! ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు హనీ? రే సన్నీ, నువ్వు కూడా గాడిదవైపోయావా ఏంటి? నీకు కళ్ళు కనిపించట్లేదా? ఇక నేను ఎక్కడికి పరిగెత్తలేను. ఆ! ఆ! ఇదెలా జరిగింది? నీ చేతులు కూడా నా చేతుల్లాగా ఎలా పెద్దగా మారిపోయాయి? ఇక నీ కదా ఇక కంచకే సన్నీ. ఆ! రేయ్, ఇకపై ఎగరడం నా వల్ల కానే కాదు. ఎనీ డౌట్స్? నా తోక ఇప్పుడు నాకంటే చాలా పెద్దదిగా అయిపోయింది. సరే ఓ మాట చెప్పండి, అసలు ఆ సన్నీ ఎక్కడున్నాడో? ఇక్కడ చూసారా మ్యాజిక్? నా చేతులు ఇప్పుడు గొరిలాలా మారిపోయాయి. చూడండి. రే, ఎందుకని అలా నవ్వుతున్నారు? చెప్పండి, ఎందుకు నవ్వుతున్నారు? నీ చేతులు 100 కిలోలు ఉన్నాయో లేదో తెలియదు కానీ నీ తల మాత్రం 500 కిలోలు ఉంటాయి. లేదు, ఇదెలా జరిగింది? ఈ మొహంతో నేను పార్టీకి ఎలా వెళ్ళగలను? టెన్షన్ అవ్వకు సన్నీ, జనాలందరూ ఇక అన్ని పార్టీల్లోనూ నీ మొహమే చూస్తుంటారు. ఎనీ డౌట్స్? నన్ను మన్నించండి రా, నన్ను మన్నించండి. నేనేదో తెలియక చేసేసాను, నాకు సాయం చెయ్యండి ప్లీజ్. ఫ్రెండ్స్, నిజంగా మనందరం బాగా ఇరుకుపోయాం కాబట్టి ఇప్పుడు మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. జోర్దార్, నాకిప్పుడు ఏమీ కాలేదు. నా చేతులు ఇలా ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. హనీ, నువ్వు అనవసరంగా నోరు తెరవకు. ఇప్పుడు మనం అందరం మునుపట్ల మారాలంటే ఒకే మార్గం ఉంది. మనం వెంటనే వెళ్ళి ఆ ఫార్ములా ఒరిజినల్ ని ఉపయోగించాలి. అదరగొట్టు, అదరగొట్టు, అదరగొట్టు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. సరే రండి, త్వరగా తిరిగి వెళ్దాం. రాసని మాతో పాటు నువ్వు కూడా మునుపట్ల మారిపో. మీరందరూ తిరిగి వచ్చేసారా? అరే రే, మీ అందరికి ఏమైందో చెప్పండి. చాలా పెద్ద కథ అదే. ముందు మీరు మమ్మల్ని ఫార్ములా ఒరిజినల్ ఉపయోగించి మునుపట్ల మార్చండి. ఓయ్ బన్నీ, నా దగ్గర ఉన్న ఫార్ములాతో మీలో ఒక్కరినే కదా నేను నయం చేయగలను. ఎందుకు? ఎందుకంటే ఈ ఫార్ములా ఒరిజినల్. నేను కొన్ని చెట్లతోనే దీన్ని తయారు చేశాను. దీన్ని మళ్ళీ తయారు చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుందబ్బా. మరి అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇలా చూడండి, ఫార్ములా ఒరిజినల్ ని రెట్టింపు చేయడానికి నాకు ఒక ఐడియా ఉంది. నిజంగా చెప్తున్నావా? అదెలా? ముందు ఆ ఫార్ములా ఇవ్వండి, చెప్తాను. ఇదిగో. హా? నేను తిరిగి మామూలుగా మారిపోతాను. ఈ సన్నీ ఎప్పటికీ మారనే మారడు. ఎనీ డౌట్స్? వాణ్ణి పట్టుకోండి.
సనీ బాటిల్ ని పట్టుకోండి. ఆ బాటిల్ ని నేను పట్టుకుంటాను. ఎనీ డౌట్? మిత్రులారా, బాటిల్ ఇప్పుడు నా దగ్గర ఉంది. హా, పోపటికే చెక్క. నేనేంటో ఇప్పుడు చూపిస్తాను. అదిరింది, అదిరింది, అదిరింది. మిత్రులారా, ఇప్పుడు మీరందరూ మామూలుగా మారిపోయారు. నా చేతుల్లానే నా తల కూడా ఇప్పుడు మామూలుగా మారిపోయింది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు సైజ్ ఒరిజినల్ ని నీలో వేసి మళ్ళీ పాతలా మారిపోయారు. పొపాట్ రా, నువ్వు కూడా మామూలుగా మారిపో. రే గాడిదా, నేను రామచిలుకని, సముద్రంలో ఉండే పెంగ్విన్ కాదు. చూసారా, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ ఫార్ములాని రెట్టింపు చేసే ఐడియా నా దగ్గర ఉందని. ఇప్పుడు మీ దగ్గర ఒక స్విమ్మింగ్ పూల్ నిండుగా ఫార్ములా ఉంది. అరే థ్యాంక్ యూ సన్నీ. అందరూ నాతో రండి. ఈ సంతోషంలో నేను మీ అందరికీ కొత్త ఫార్ములా చూపిస్తాను.